జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సారీ సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? అదేం లేదు, కూర్చోండి. థ్యాంక్స్. అవును, జానకి టీచర్ గారు ఎక్కడ? శారీపై కాఫీ ఒలిగితే మేడం గారు గదిలోకి తీసుకెళ్లారండి. ఓ, $10 lakhs సరిపోతాయా, ఇంకా కావాలా? ప్రస్తుతానికి సరిపోతుందండి. ఎంత ఖర్చైనా సరే మొహమాట పడకుండా అడగండి. మంగ బ్రతకడం ముఖ్యం. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఈ ఇంటి వంక కన్నెత్తి చూడను, ఇంట్లో అడుగు పెట్టను అన్నా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు? మీ అన్నకు దగ్గరే నా కాపురంలో నిప్పులు పోయడానికి వచ్చావా? ఇది మీ ఇల్లు అని తెలియకొచ్చాను. అబద్ధాలు చెప్తున్నావా? నువ్వు మళ్ళీ శనిలా దాపరించకూడదని ఇల్లు మారావు, అయినా కనిపెట్టి వచ్చావు. నీ కూతురి వంకతో సెంటిమెంట్ క్రియేట్ చేసి మీ అన్నను కలవడానికి వచ్చావా? నేనందుకు రాలేదు అని చెప్తున్నాను కదా. మరెందుకు వచ్చావు? డబ్బుల కోసమా? నన్ను అడుగుంటే నేనే ముష్టి వేసేదాన్ని కదా. ఏయ్, నువ్వేంటి నాకు ముష్టేసేది? మా అన్నయ్యని డబ్బులు అడగాలంటే నాకెంతసేపు? అయినా మా అన్నయ్యని డబ్బులు అడగాల్సిన అవసరం నాకు లేదు. ఈ ఆస్తిలో సగం వాటా నాది. నా భర్త సంపాదించిన ఆస్తంతా నాది. నేను నీకన్నా మా అన్నయ్య కన్నా కోటీశ్వరాల్ని. అయినా ఆయనే లేనప్పుడు ఆస్తి ఎందుకని కట్టుబట్టలతో వెళ్లిపోయాను. పుట్టింటి ఆస్తిపై కూడా నేనెప్పుడూ ఆశపడలేదు. ఒక సామాన్యురాలిగా బ్రతుకుతున్నాను. నేను చదివిన చదువుకి ఏ కార్పొరేట్ కంపెనీకైనా సీఈఓ కాగలను. కానీ నా ఉనికి మా అన్నయ్యకి తెలుస్తుందని అతి తక్కువ శాలరీకి టీచర్గా జాబ్ చేస్తున్నాను. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.